ద్రోహం చేస్తున్నారు. పైగా ఇంత ద్రోహం చేస్తుంటే గంట దగ్గర బొంత అన్నట్టు ఈ సన్నాసుకుడు పేరుకేమో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మరి ఈ సన్నాసి రాజీనామా చేయాలి కదా. పైగా కాంగ్రెస్ కష్టం ఉన్నప్పుడు, కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నప్పుడు, చంద్రబాబు ద్రోహం చేస్తున్నప్పుడు ఆ చంద్రబాబు కోసం ఈ కాంగ్రెస్ కోసం తెల్లారు లేస్తే బీఆర్ఎస్ మీద మాట్లాడడం, అవాకులు చెవాకులు పెరిస్తే తెలంగాణకు ద్రోహం చేస్తుంది. మిత్రులారా, తెలంగాణ పాలిట బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎంతో సహా తెలంగాణకు న్యాయం చేసే పార్టీలు ఏవి ఒక్క బీఆర్ఎస్ పార్టీ తప్ప. నేను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా మాట్లాడుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు వ్యక్తిని కూడా కాదు, కానీ తెలంగాణ పక్షాన్ని నిలబడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ కోసం కొట్లాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ కోసం ప్రాణాలు బరంగా పెట్టే నాయకులు కేసీఆర్, హరీష్, కేటీఆర్. వాళ్ళ కుటుంబంలో చీలిక తెచ్చినా కూడా, వాళ్ళ మీద వ్యక్తిత్వ హరణం చేసినా కూడా వెన్ను చూపకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతున్న బిడ్డలు.